అందముగ గనులు మెచ్చెదరు, ఎందుకు మెచ్చెదరు దీనీతర జనంబుల్. చంద్రుహృదయం బందిన చిందువు చెలరేగినట్లు, చెలగూనే చర్లు కోనేర్లు నూతులు బావులేర్లు. మందాయానల పొందు మగవారే నుతిజేతూరు, ఎందుకు నుతిజేతూరిల చండ పురుషులు చెలగునే చెల్లు కోనేర్లు నూతులు బావులేర్లు. జై నిజ గురుభ్యో నమః. జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందనములు సమర్పించుకొనుచు శ్రీమద్భాగవత కృష్ణ ప్రభుదేశికేంద్రుల వారిచే విరచితమైన శక్తిద్వయ నిరాసకంబకు శుద్ధని కూడా తత్వ కందార్థ దరువులలో సూచన లక్షణమునందు ఈరోజు మనం 5వ కందార్థాన్ని ముచ్చటించుకుంటూ ఉన్నాం. గురుకుల వాసం చేసేటువంటి శిష్యుడు, వారిని ఏనాడు కూడా గురుమూర్తి తిట్టరు. వారికి కావలసినటువంటి క్రమమైన బోధ, ఈ భ్రాంతి రహితమైనటువంటి భవనాశ స్థితి లేని పద్ధతిని ఎరిగిస్తారు. ఎలా అంటే పుట్టింట ఆ కుమార్తె ఎంత దిట్టగా ఉన్నప్పటికీ కూడా ఆ తల్లిదండ్రులు తిట్టరు. అదే మిగిలినటువంటి వారు అంటే అత్తింటి వారు కోడలు ఎంత దిట్టైనా వారు తిట్టుతారు, చేతుల కొద్దీ కొడతారు. కావున ఈ అత్తవారు అనబడేటువంటి వారు లోకులు అయినటువంటి వారు. గురుమూర్తి ఏనాడు తిట్టడు, వట్టివారైతే తిట్టుతారు అని తెలియజేసి, నాయన శిష్య, ఈ ఘనమైనటువంటి బోధను ఎవరు మెచ్చుతారు అనే విషయాన్ని నీకు తెలియజేస్తాను నాయన. ఎలా అంటే, నాయన శిష్య, అందముగా ఘనులు మెచ్చెదరు, ఎందుకు మెచ్చెదరు దీన్ని ఇతర జనంబుల్. చంద్రుడు ఉదయమందిన సింధువు చెలరేగినట్లు, చెలగూనే చెర్లు కోనేర్లు నూతులు బావులేర్లు. శిష్య, ఏది వస్తే ఏది చెలరేగుతుందో, గురువు యొక్క రాకతో శిష్యుని యొక్క హృదయం ఉప్పొంగుతుంది, బోధ కోసం పరితపిస్తుంది, దృఢత్వం కోసం ఆరాటపడుతుంది, జనన మరణ భ్రాంతి రహితం కోసం, గురు కరుణ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఈ సిద్ధాంతాన్ని, ఈ ఘనమైనటువంటి భవనాశ స్థితి లేనటువంటి బోధ ఏదైతే ఉన్నదో, దీనిని ఎవరు మెచ్చుతారు? ఘనులైనటువంటి వారు మెచ్చుతారు. అలాంటి పరమ సాధులైనటువంటి వారు మెచ్చుతారు, అశరీరులైనటువంటి వారు మెచ్చుతారు. ఎందుకు మెచ్చెదరు దీన్ని ఇతర జనంబుల్? ఇతర సిద్ధాంతములలో జ్ఞానాజ్ఞాన భ్రాంతుల యొక్క మిళితమైనటువంటి వారు, మూలము లేని గుర్తెరిగే శరీరం అనబడేటువంటి దానిలో మమేకమైనటువంటి వారు, ఇంకా చెప్పాలంటే కలలోని వారు, గురు మేల్కను ఎరుగనటువంటి ఇతర జనములు ఎవరైతే ఉన్నారో, ఈ జనన మరణ భ్రాంతి అనబడేటువంటి ఆ ఘోర సంసారంలో ఎవరైతే ముడుగుతూ తేలుతూ ఉన్నారో, అలాంటి వారు ఎందుకు మెచ్చుతారు నాయన దీన్ని? వారిని మెచ్చమని కోరటం కూడా మన తప్పిదమవుతుంది శిష్య. ఘనులైనటువంటి వారు, అశరీరులైనటువంటి వారు గురు శిష్య న్యాయముగా గురువుకు తనుమన ధనములు దారబోసి 12 వర్షములు సేవ చేసి గురు కరుణకు పాత్రులైనటువంటి ఆ గురు పుంగవులు ఎవరైతే ఉన్నారో వారైతే మెచ్చుతారు శిష్య. ఎలాంటి నాయన, చంద్రుడు ఉదయం అందినా, చంద్రోదయం అయింది, పూర్ణ కళలతో శోభిల్లుతూ ఉన్నాడు నిండు పున్నమి నాడు చంద్రుడు. అప్పుడు ఏం చెలరేగుతుంది? సాగరం చెలరేగుతుంది, సముద్రం చెలరేగుతుంది. చాలా ఆనందంగా ఉంటుంది సముద్రం చంద్రోదయానికి.
అయితే సముద్రంలో ఉన్నది జలమే. చెరువులు, కోనేర్లు, నూతులు, బావులు, ఏర్లు, వీటిలో ఉన్నది జలమే. కానీ చంద్రోదయానికి అవి ఏమైనా వాటిలో మార్పు ఉంటుందా? ఎలా ఉన్నాయో అలానే ఉంటాయి. అవి ఎందుకు చెలరేగుతాయి? చెలరేగే గుణము వాటిలో లేదు. నిజ గురు బోధకు ఎవరు చెలరేగుతారు? శిష్యుడు చెలరేగుతాడు. నిజగురు వాక్యానికి శిష్యుడు అందుకునేందుకు ఆరాటపడతాడు. సాగరం ఏ విధంగా చంద్రోదయం కోసం ఎదురు చూస్తుందో తద్విధానంగా గురు వాక్యం కోసం శిష్యుడైతే ఎదురు చూస్తాడు. చంద్రోదయానికి చెరువులు, అలానే కోనేరులు. ఈ కోనేరులు అనబడేటువంటివి అవి చెలరేగుతాయా? ఇంకా నూతులు, దిగుడు బావులు ఉంటాయి, అవి చెలరేగుతాయా? ఇంకా మామూలుగా మనం ఉపయోగించుకునేటువంటి బావులు కొన్ని ఉంటాయి, అవి చెలరేగుతాయా? ఇక ఏర్లు, ఈ ఏరులు ఏవైతే ఉన్నావో ఆ ప్రవాహం చెలరేగుతుందా? చెలరేగదుగాక చెలరేగదు. తద్విధానంగానే ఘనులైనటువంటి వారు దీన్ని మెచ్చుతారు. అంతేగాని అల్ప జ్ఞానంతో మిడిసిపడేటువంటి వారు, గ్రంథములను మోసుకుని తిరిగేవారు, వేషధారులైనటువంటి వారు, భ్రాంతితో మమేకమైనటువంటి వారు గురువాక్యం కోసం వారెందుకు ప్రయత్నిస్తారు? వారెందుకు వింటారు? వారెందుకు ఆ గురువాక్యంతో మమేకమవుతారు? వారెందుకు జనన మరణ భ్రాంతి రహిత స్థితిని పొందుతారు? శిష్య, ఎలా అంటే నాయన, మందయానల పొందు మగవారే నుతిజేతురు, ఎందుకు నుతిజేతురు ఎలా షండ పురుషులు? మందయానల యొక్క పొందు, ఆ సుందరాంగులు ఎవరైతే ఉన్నారో ఆ ఇల్లాలి పొందు ఎవరు కోరుకుంటారు? మగవాడైనటువంటి ఆ పురుషుడు, వారు కోరుకుంటారు. వారికి అవసరం అది. వారు దానిని శ్లాఘిస్తారు, కీర్తిస్తారు, వారితో ఐక్యత చెందుతారు. అయితే మగవాడి రూపముగా ఉండబడేటువంటి ఆ నపుంసకులు ఎవరైతే ఉన్నారో, ఆ షండులు, మగవారు కాకనే మగవారి రూపం ఉండేవారు, వారెందుకు ఆ మందయానాల పొందుని కోరుకుంటారు? వారెందుకు కావాలంటారు దాన్ని? వారి దగ్గర వారితో పొందు చేసేటువంటి విషయమే లేదు వారి దగ్గర. అలానే గురువు యొక్క వాసాన్ని, గురువుతో మమేకం కావటం, ఆ స్థితిని అందుకునే విధానం ఎవరికి ఉంటుంది? శిష్యునికి ఉంటుంది. పురుషునికి ఎలా స్త్రీని అందుకునేటువంటి స్వభావం ఉన్నదో తద్విధానంగానే ఆ పరమ పురుషుడైనటువంటి నిజగురు పాదాన్ని స్పృశించేటువంటి విధానం నిజ శిష్యునికైతే ఉంటుంది. అంతేగాని పురుషుడు కాకనే పురుషుని వలె ఉండబడేటువంటి షండునికి ఎలా ఉంటుంది? ఈ మిగిలినటువంటి భ్రాంతులతో మమేకమయ్యి ఈ షడూర్ములతో ఎవరైతే ఉన్నారో వారు ఎందుకు గురువు యొక్క పద్ధతి ఏదైతే ఉన్నదో ఆ ఘనమైనటువంటి బోధని వారెందుకు అందుకోవాలని వారికి ఆ ప్రయత్నమే లేదు. వారిలో లేదు ఆ లక్షణం. ఎలా అంటే ఈ చంద్రోదయానికి సముద్రం ఉప్పొంగినట్లుగా చెరువులు, కోనేర్లు, నూతులు, బావులు, ఏర్లు, ఈ సెల ఏర్లు ఇవన్నీ కూడా ఏనాడు కూడా చంద్రోదయానికి చెలరేగవు. కావున చక్కగా గురువాక్యాన్ని అందుకోమని, చంద్రోదయం లాగా గురుదేవుని వద్ద ఆ పరిపూర్ణ బోధను విన్నప్పుడు ఆ శిష్యునికి మాత్రమే ఆ ఆసక్తి ఉంటుంది, ఆ మక్కువ ఉంటుంది. ఈ బోధ తెలియకపోయినట్లయితే ఈ జన్మ వ్యర్థము అనేటువంటి భావన ఉంటుంది. అలా ఉండబడేటువంటి వారైతేనే గురు శిష్యులు ఇద్దరూ ఏకమై, ఇద్దరూ లేని వారై కర్పూర జ్వాల న్యాయంగా లేని వారవుతారు. వారు అశరీర సద్గురుమూర్తులు, వారు అశరీర శిష్యులు, వారు దీక్షిత సాంప్రదాయకులని మనకు చక్కగా 275వ కందార్థం ద్వారా తెలియజేశారు. జై గురుదేవా.